ఇదిలా ఉంటే కాకినాడ జిల్లా కిర్లంపూడిలో దివంగత నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కాపు ఉద్యమ నేతలు అనుచరులు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. ఉమ్మడి ఏపీలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ముద్రగడ పద్మనాభం ఇక లేరనే వార్తను తాము జీర్ణించుకోలేకపోతున్నామని ఆయన ముఖ్య అనుచరుడు ఆకుల రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ముద్రగడతో తనకు 30 ఏళ్ల ప్రత్యేక అనుబంధం ఉందనంటోన్న ఆకుల రామకృష్ణతో మా ప్రతినిధి సిద్ధు ఫేస్ టు ఫేస్. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఏదైతే ఉద్యమం చేశారో ఉద్యమంలో కీలక పద్మనాభం గారితో పాటు కీలక ఉద్యమ నేతగా ఆకుల రామకృష్ణ అయితే మన పార్థాన్ని నివారణకు వచ్చారు. నిన్న ఏదైతే కాకినాడ జిల్లా పద్మనాభం గారు మాజీ మంత్రి పద్మనాభం గారు తుదిశ్వాస విడిచిలో కూడా విడిచడం ఎటు రాష్ట్ర నలుమూల నుంచి కూడా నాయకులు కావచ్చు, ప్రముఖులు కావచ్చు అతన్ని నివాళులర్పించడానికి కూడా తన కెల్లంపూడు స్వగ్రానికి తల్లి వస్తున్నారు, భారీగా తండ్రుపు తల్లి వస్తున్నారు చెప్పొచ్చు. పద్మనాభం గారితో మీరు కీలకంగా ఉద్యమంలో ఒక మీలో కేసు ఎత్తుకోవడంలో కూడా కేసులు పెట్టుకోవడంలో కూడా మీరు కీలక పాత్ర పోషించారు. పద్మనాభం గారితో మీకున్న అనుభవం పద్మనాభం గారితో దాదాపు 35 సంవత్సరాలు సుదీర్ఘ పరిచయం. అటువంటి వ్యక్తి ఈ రోజున మా అందరి మధ్య లేకపోవడం అనేది చెల్లించుకోలేకపోతా ఉన్నాం. చాలా బాధాకరం. ఎందుకంటే సామాజిక వర్గ ప్రయోజనాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు గురించి పార్లమెంట్ లో మొదటిసారిగా మాట్లాడిన వ్యక్తి ఆయన. కాబట్టి అనేక అంశాలు, అలాగే నియోజకవర్గ అంశాలు, అనేక విషయాల్లో ఆయన మరి తనదైన శైలి ముద్రగడ అంటేనే ఒక ప్రత్యేక పాత్ర వహించిన వ్యక్తి కాబట్టి ఆయన పోవడం చాలా బాధ. తునిగట్టంలో మీరు ఉద్యమం ఆయనతో పాటు ఉన్నారు కదా, ఆ టైంలో మీరు కూడా ఒక కేసు ఒక ముద్దాయి అంటే ఎలా ఉన్నది? అన్ని కేసుల్లోనూ ఉన్నాం. దాన్ని నమస్కారం, అన్ని కేసుల్లోనూ ఉన్నాం. అది అన్నిటిలోనూ ఉన్నాం. అది సామాజిక ప్రయోజనాల కోసం ఉన్న వ్యక్తులు, అన్ని ప్రయోజనాల కోసం ఉన్నాం. వారికి ప్రయోజనాలు ఇంచుమించు పద్మనాభం గారితో ఎన్ని సంవత్సరాల అనుబంధం ఉంది? మీరు కీలకంగా 35 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం. గత 30 సంవత్సరాల బట్టి కూడా నేను ఆయనతో పాటు పలు ఉద్యమాల్లో కూడా పాల్గొన్నాను. ఆయన చివరిసారి చూడడానికి వచ్చాను. ఆయన చనిపోవడం చాలా బాధాకరం అని చెప్తున్నారు. అయితే ఆకుల రామకృష్ణ గారు చాలా తునిగట్టలు ఏదైతే ఉందో తునిగట్టలో కూడా చాలా ప్రముఖంగా ఏటూ ముద్దాయిగా ఏవోలో ముద్దాయిగా పద్మనాభం గారు అంటే ఏటూ ముద్దాయిగా ఆకుల మురళీకృష్ణ గారు ఉన్నారు. ఆకుల మురళీకృష్ణ గారి గతంలో గత 30 సంవత్సరాల బట్టి కూడా పద్మనాభం గారితో పలు ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారో కూడా చెప్తారు. ఏదైనప్పటికీ కూడా పద్మనాభం చనిపోయి చాలా బాధాకరం చెప్తున్నారు. ఇది మొత్తం మీద కాకినాడ కెల్లంపూడి నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ చిన్నతో సిద్ధు, రాజ్ న్యూస్, కాకినాడ జిల్లా.